దీనులను రక్షణతో అలంకరించువాడైన మన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుండి 20 వచనాల వరకు చదువుదామా ఒకసారి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడుతున్నట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు పోము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియచెప్పుము. అతడి సంఘపు మాటయు వినని ఎడల అతన్ని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో 2 తాము వేడుకొని దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందు నా తండ్రి వలన వానికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పెను. ఈ ధ్యాన భాగంలో మనకు అర్థమవుతుంది, ఎవరైనా తప్పు చేస్తే 3 లెవెల్స్లో అంటే 3 స్థాయిల్లో వారిని సరిచేయాలని లేఖనం సెలవిస్తూ ఉంది. మొదటిగా ఒంటరిగా వెళ్ళి గద్దించాలని, అప్పుడు వినకపోతే రెండవసారి ఒకరిద్దరిని వెంట పెట్టుకుని వెళ్ళి సరిచేయాలని, ఇంకా వినకపోతే 3వసారి సంఘంతో చెప్పించాలి. అప్పటికీ వినకపోతే అతన్ని మనం అన్యునిగాను ఎంచాలని యేసుప్రభు చెప్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని పౌలు కూడా ఇంకొంచెం వివరించారు. మొదటిసారి గద్దించేటప్పుడు ఎలా చేయాలని చెప్పారంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను అని. చాలా సాత్వికంతో మనం రియాక్ట్ అవ్వాలి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఇదే విషయాన్ని గురించి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా ప్రభు చెప్పిన మాటకు అంటే 3వసారి చెప్పిన సంఘం చెప్పినా వినకపోతే ఏం చేయాలో స్పష్టంగా చెప్పారు. అక్కడ 5వ అధ్యాయం 9 నుండి 13 వచనాల్లో చాలా బాగా వివరించారు. ఒకసారి చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుని, అయితే ఈ లోకపు జారులతోనైనను లోభులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునివాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయిచున్నాను. వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపల వానికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వానికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అని చదువుతాం. విశ్వాసంలో ఎవరైనా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ పాపంలో పడిపోతే వారిని ఎలా ట్రీట్ చేయాలన్న విషయాన్ని ప్రభు మత్తయి సువార్త 18వ అధ్యాయం అంటే ఈరోజు మన ధ్యాన భాగంలో ఏం చెప్పారో చూసాం కదా. అలాగే మరలా పౌలు దాన్ని ఇంకొంచెం వివరిస్తూ ఈ కొరింథీయులకు మొదటి పత్రికలో 5వ అధ్యాయం 9 నుండి 13 వచనాలు ఇందాక మనం చదివాం. అయితే ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాంటి వారు మరి పాపం చేసిన వారు రక్షణ పోగొట్టుకుంటారా అంటే దానికి జవాబు ఏంటంటే, రక్షణ ఒకసారి పొందుకున్న తర్వాత దేవుడు దాన్నైతే వెనక్కి తీసుకోడు. కానీ మనం రక్షణలోని ఆనందాన్ని పోగొట్టుకుంటాం. అది పోతే ఎలా ఉంటుందంటే, రక్షణ చెట్టు అయితే ఆనందం దాని ఫలం. కాబట్టి మనం ఫలం లేని వారిలాగా ఉండిపోతాం. అప్పుడు ప్రభు వచ్చినా మనం పోయినా మన దగ్గర ఫలం లేకపోతే నువ్వెవరో నాకు తెలియదని ప్రభు అనే అవకాశం ఉంది. అందుకే దేవునికి విరోధమైన కార్యాలు చేయకుండా ఉంటే రక్షణ ఆనందాన్ని పోగొట్టుకోకుండా ఉంటాం. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 4-5 వచనాల్లో పౌలు ఇంకా ఈ విధంగా రాస్తున్నాడు. ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ అంటే పాపము చేసిన వాని ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలంతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానుకు అప్పగింపవలను అని. ఇది చాలా మర్మగర్భితమైన వాక్యం, మిస్టీరియస్ వర్డ్ ఆఫ్ గాడ్. సాతానుకు అప్పగిస్తే శరీరేచ్ఛలు ఎలా నశించిపోతాయి అని అనుకుంటారేమో. సాతాను మనుషుల్ని శరీరమందు ఎంతో శ్రమ పెడతాడు. కాబట్టి పేతురు తన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనంలో రాస్తున్నాడు, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండును అని. ఇప్పుడు మనకు అర్థమైంది కదా పౌలు ఎందుకు ఇలా రాస్తూ ఉన్నాడో.
ఎందుకు సాతానుకు అప్పగించాలి శరీరేచ్ఛలు నశించిపోవడానికి అని రాశాడన్నది నిజంగా ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఇంకో విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి. మనం చాలాసార్లు అనుకుంటాము, ఎన్నో ఏండ్ల నుండి విశ్వాసిగా ఉన్నప్పటికీ చనిపోయేటప్పుడు చాలా బాధపడి కష్టపడి చాలా పెయిన్తో చనిపోయారేంటి, దేవుడు ఏమైనా వారి చేయి వదిలేశారా అని. కానీ అది నిజం కాదు. దేవుడు ఎప్పుడు ఎవరి చేయి వదలడు. ఆయన ఒక్కసారి ఆయన నిబంధనలోనికి వచ్చినాక ఆయన అన్నాడు, నేను నిన్ను విడువను ఎడబాయను అని. కాబట్టి ఆయనైతే చేయి వదిలేసే పరిస్థితి కాదు. కానీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, దానికి సమాధానం ఆలోచిస్తే మనం ఒప్పుకున్న పాపాలు క్షమించబడతాయి. కానీ మనం ఒప్పుకొని వాటి యొక్క ఫలం అనుభవించకపోతే, అవి మనం మర్చిపోయినవి కావచ్చు, లేదా రక్షించబడిన తర్వాత చేసినవి కావచ్చు, అవి ఏవైనా సరే ఒప్పుకోని వాటి యొక్క ఫలం అనుభవించకపోతే అవి ఆ వ్యక్తిని పరలోక ప్రవేశము చెయ్యనివ్వవు. అందుకే వాటి ఫలం అనుభవించే క్రమంలో కొందరు చాలా ఇబ్బంది పడి చనిపోతారు. అప్పటి వరకు వారికి సమయం ఇవ్వబడుతుంది ప్రతి పాపాన్ని ఒప్పుకోవడానికి. కానీ ఇంకా వారు శరీరాన్ని విడిచిపెట్టాల్సిన సమయం వచ్చేసరికి కూడా వారు కొన్నింటిని ఒప్పుకోకపోతే వాటి ఫలం అనుభవించాల్సిందే. అప్పుడు మాత్రమే వారు కడగబడిన వారై నిజంగా దేవుని రాజ్యంలోనికి, అంటే ప్రభువుతో శాశ్వతంగా జీవించడానికి వారికి ప్రవేశం దొరుకుతుంది. నేను మా సంఘంలోని కొందరు విశ్వాసులను చూసినప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాను. ఒక ఇద్దరి విశ్వాసుల గురించి నేను మీతో పంచుకుంటాను. ఆ ఇద్దరి విశ్వాసులు తోడికోడళ్ళు. వారి అత్తగారిని చాలా దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా వారు వదిలేసి చూసి చూడనట్లుగా ఆమెను పట్టించుకోకపోవడాన్ని బట్టి వారు చివరి రోజుల్లో ఆ ఇద్దరి తోడికోడళ్ళు అలాంటి దయనీయమైన స్థితిని అనుభవించాల్సి వచ్చింది. సంఘస్థులు సహాయం చేయడానికి ముందుకు వెళ్ళినా వారు చేయించుకోలేని పరిస్థితి. ఒక రోజున వారిని గురించి ఎంతో వేదనతో ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మని యొక్క మెల్లనైన స్వరం వినిపిస్తుంది. ఏమనంటే, వారు తమ అత్తగారిళ్ళ ప్రవర్తించిన తీరును గురించి వారు పశ్చాత్తాపడలేదు, పాపక్షమాపణ వేడుకోలేదు, కాబట్టి క్షమాపణ పొందుకోలేదు. కానీ వీరిని నేనెంతో ప్రేమిస్తున్నాను గనుక శాశ్వతంగా ఎడబాటును నేను కోరుకోవట్లేదు. కానీ వారి క్రియలు వారికి ముందుగా నడుస్తున్నాయి. అవి వారిని నాతో ఉండడానికి అడ్డుకుంటున్నాయి. అందుకే ఆ ఫలం వారిప్పుడు అనుభవిస్తున్నారు అని. ఈ విషయం తెలిసిన తర్వాత నేను తెలిసిన వారందరికీ చెప్పాను, మీరెవరైనా ఇంకా ఒప్పుకొని పాపాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కూర్చుని పరిశుద్ధాత్మ ఒప్పిస్తున్నప్పుడు తప్పకుండా ఒప్పుకోండి, లేకపోతే వాటి ఫలం మనం అనుభవించాల్సి వస్తుంది అని. ఎందుకనంటే ఇంకా మనమైతే నిజానికి ఒప్పుకున్న పాపాల యొక్క ఫలం అనుభవించాల్సిన అవసరం లేదు. ప్రతి పాపం యొక్క ఫలం యేసు ప్రభువే అనుభవించారు. ఆయన సిలువలో పొందిన శ్రమ మన పాప ఫలితమే. కాబట్టి ఆయనే మన కొరకు శ్రమపడి చనిపోయి తిరిగి లేచారు. కాబట్టి మన ప్రతి పాపము, ఒప్పుకున్న ప్రతి పాపము క్షమించబడుతుంది. క్షమించబడిన ప్రతి పాపం ఇక మీదట ఆయన ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. కనుక దాని ఫలాన్ని మనం అనుభవించాల్సిన అవసరం లేదు. కానీ ఒప్పుకోని వాటి విషయంలో మాత్రం రక్షించబడిన వారు తమ ఫలాన్ని ఇక్కడే అనుభవించాల్సి ఉంటుంది. అందుకే బాప్తిసం పొందుకునేటప్పుడు కూడా మేము పదే పదే చెప్తాము, మీరు సమయం తీసుకుని ప్రభు సన్నిధిలో కూర్చోండి, హడావుడి పడద్దు. ప్రభు సన్నిధిలో కూర్చొని అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని అన్నిటినీ ఒప్పుకొని క్షమాపణ పొందుకోండి అని. అందరి విషయంలోనూ ఇలాగే జరుగుతుందా అంటే, దేవుని నమ్మని వారి విషయంలో అయితే వారికి వారే ఆల్రెడీ తీర్పు తీర్చుకున్నారు. అది ఎలాగా అని అంటే, వారి అవిశ్వాసము చేత దేవుడిచ్చే నిత్య జీవాన్ని ఆల్రెడీ నిరాకరించేశారు. వారిని వారే ఉగ్రతకు అప్పగించుకున్నారు. కాబట్టి వారి రోజులు ఇక్కడ ఈ భూమి మీద నెమ్మదిగానే సుఖంగానే ఉండొచ్చు. కానీ రక్షణ పొందిన వారి విషయంలో అలాగుండదు. ఎందుకంటే ఆ మహిమాయుక్తమైన వెలుగులోకి మనం ప్రవేశించాలంటే మనలో ఎంత మాత్రమూ చీకటి ఉండకూడదు. కాబట్టి అయితే నేను పైన చెప్పిన ఉదంతాన్ని మీరు తేలిగ్గా తీసిపడేయొద్దు. నేను డీటెయిల్డ్గా చెప్పలేదు, కానీ కొంచెంగా మాత్రమే చెప్పినప్పటికీ అది అక్షర సత్యం. మనం చేసిన ప్రతి పాపానికి ఫలం యేసుక్రీస్తే అనుభవించారు. మనం ప్రతిదీ ఒప్పుకొని విడిచిపెడితే తప్పకుండా క్షమించబడి ఇంకే ఫలం అనుభవించాల్సిన అవసరం మనకుండదు. ఒప్పుకోకపోతే దానికి సంబంధించిన ఫలాన్ని మనమే అనుభవించాల్సి వస్తే చాలా ఘోరంగా ఉంటుంది. ఇంకా ఇతరుల విశ్వాసాన్ని కూడా అది దెబ్బతీసే విధంగా ఉంటుంది. ఇంత గొప్ప విశ్వాసి ఈమెకి ఇలాగైందేంటి అని అనుకుంటారు. అలాగనుకునే ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ విషయాన్ని బయలుపరిచాడు. కాబట్టి దేవుని దగ్గర మన ప్రతి లెక్క సరిచేయబడాలి. ఏదో ఆషామాషిగా
జీవించేద్దాం అనుకోకూడదు. శ్రద్ధ కలిగిన ప్రాణము పుష్టిగా ఉంటుందని సామెతల పుస్తకంలో రాయబడింది. దేవుని సన్నిధిలో మనం చాలా శ్రద్ధ కలిగి బ్రతకాలి. ఇంకా తర్వాత 18వ వచనాన్ని చూస్తే, భూమి మీద మనం వేటిని బంధిస్తామో అది పరలోకమందును బంధించబడును, భూమి మీద వేటిని విప్పుతామో అవి పరలోకమందును విప్పబడునని ప్రభు చెప్తారు. అయితే ఈ వచనానికి 16వ అధ్యాయంలో ఉన్న 19వ వచనానికి తేడా ఏంటంటే, అక్కడ కూడా ఇదే వచనం ఉంటుంది. కానీ 16వ అధ్యాయంలో ప్రభువు సంఘాన్ని గురించి మాట్లాడుతూ పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తానని పేతురుతో చెప్పి ఆ తర్వాత చెప్పిన మాట అది. కాబట్టి అక్కడ సంఘానికి దేవుడిచ్చిన అధికారాన్ని సూచిస్తుంది. కానీ ఇక్కడ 18వ అధ్యాయంలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి గురించి చెప్పబడింది. అది కూడా ఎవరైనా మేడల తప్పిదము చేస్తే అన్న దాని గురించి వివరిస్తూ చెప్పబడిన అంశం. కాబట్టి ఇక్కడ ఈ వచనాన్ని నేను ఎలా అర్థం చేసుకున్నానంటే, ఎవరికైతే మనం గుప్పిలి విప్పి ఏ సహాయం చేస్తామో మనకు కూడా పరలోకంలో నుండి ఆ సహాయము విప్పబడుతుంది. ఇంకా ఎవరికైతే మనం దేన్నైనా బంధించేస్తామో, అంటే క్షమాపణ ఇవ్వకుండా లేకపోతే సహాయం చేయకుండా, అది మనకు కూడా బంధించబడుతుంది అని అర్థం చేసుకున్నాను. 18వ అధ్యాయం 18వ వచనంలో ఈ వాక్యాన్ని కాంటెక్స్ని బట్టి, కొన్ని ప్రభు చెప్పిన వాక్యాలను బట్టి ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. 16వ అధ్యాయంలో సంఘానికి ఇవ్వబడిన అధికారాన్ని బట్టి అక్కడ దేవుని జ్ఞానాన్ని రిలీజ్ చేసేది సంఘమేనని పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాసిన విధంగా ఇక్కడ సువార్త, దైవ జ్ఞానం ఇలాంటి వాటిని భూమి మీద మనం రిలీజ్ చేసినప్పుడు పరలోకంలో కూడా రిలీజ్ చేయబడతాయి. అర్థం ఏంటంటే, సంఘం ప్రార్థించినప్పుడు అవి సంఘానికి రిలీజ్ చేయబడతాయి. సంఘం బంధించే చీకటి శక్తుల ప్రభావము కూడా పరలోకంలో బంధించబడుతుంది. ఈ 2 వచనాలకు ఉన్న వ్యత్యాసం ఇది. ఇంకా 19-20 వచనాల్లో ప్రభు అంటున్నారు, మనలో ఎవరినైనా ఇద్దరము కలిసి ఏకీభవించి ప్రార్థిస్తే తండ్రి దాన్ని ఇస్తారని దీన్ని బట్టి అర్థమవుతుంది. చూడండి, ప్రభు ఏకీభవించడాన్ని ఎంత కోరుకుంటున్నారో. ఇంకా 2-3 నా నామం ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్య ఉంటానని చెప్పారు. కలిసి ఉండటాన్ని దేవుడు ఎంత ప్రోత్సహిస్తున్నారో గమనించాలి. ఒకరికొకరు పొసగని రోజుల్లో మనం ఉన్నాం. ఒంటరిగా బ్రతకటానికే ఇష్టపడే రోజుల్లో మనం ఉన్నాం. ప్రభు చెప్పిన ఈ మాటను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవుడు కుటుంబానికి చాలా ప్రాధాన్యతనిచ్చేవారు. అందును బట్టి మనం ఈ ట్రెండ్లో పడకుండా, అంటే ఒంటరిగా జీవించాలి, ఎవరితో మాకు సంబంధం లేదు అనే నేటి ఈ తరం ట్రెండ్లో పడకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి. ప్రభు చేతికి మనల్ని మనం అప్పగించుకోవాలి. మనకు ఆత్మీయ సహవాసము ఎంతో అవసరం అనే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి వాటిని చిన్న చూపు చూడొద్దు. నేర్చుకున్న విషయాలన్నిటిని బట్టి ప్రార్థించుకుందామా? మా ప్రభా, మేము మీతో శాశ్వతంగా జీవించడానికి మీరు చేసిన ఏర్పాట్లన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, మా జీవితంలో మేము ప్రతి పాపాన్ని ఒప్పుకొని పాపక్షమాపణ పొందుకోవడానికి మాకు సహాయం చేయమని బ్రతిమాలుతున్నాం. నిత్య జీవంలోనికి ప్రవేశాన్ని అడ్డుకుంటున్న ప్రతి దాన్ని మా జీవితంలో నుండి తీసివేయండి. ప్రభా, మీతో మేము శాశ్వతంగా జీవించేలాగా భూమి మీద మా జీవితం ఉండడానికి సహాయం చేయండి. మేము పరలోకం నుండి పొందుకోవలసిన వాటిని మాకు మేమే అడ్డుకోకుండా భూమి మీద మేము చేయవలసిన పనులన్నింటినీ చేయడానికి మాకు కృప చూపమని వేడుకుంటున్నాను. ఈ రోజంతటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. మమ్మల్ని దీవించి సంరక్షించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.